వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. ఈరోజు మనము డైలీ యూజ్డ్ వర్డ్స్ గురించి ఇంగ్లీష్లో తెలుసుకుందాం. వొకాబులరీ తెలియక, సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఇక చాలామంది తడబడుతూ ఉంటారు. అలాంటి రోజు వాడే కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ముందు తెలుసుకుంటే గ్రామర్, ఫంక్షనల్ గ్రామర్ ఇవన్నీ ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు. సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఇట్స్ కామన్, ఇది మామూలే. సడన్లీ, హఠాత్తుగా. రీసెంట్లీ, ఈ మధ్యనే. షార్ట్లీ, త్వరగా. ఫర్ ఎవర్, ఎప్పటికీ లేదా శాశ్వతంగా. సూన్, త్వరగా. ఫేస్ టు ఫేస్, ముఖాముఖి. ఇన్ఫ్యాక్ట్, నిజానికి. నవ్ ఆన్వర్డ్స్, ఇప్పటి నుంచి. టుడే ఆన్వర్డ్స్, ఈరోజు నుంచి. హైడ్, దాచిపెట్టుట. టుడే, ఈరోజు. ఎస్టర్డే, నిన్న. డే, పగలు. నైట్, రాత్రి. డాన్, తెల్లవారుజామున. డస్క్, అప్పుడే రాత్రి అయ్యే ముందు, సాయంకాలం రాత్రికి మధ్యలో, అంటే చీకటి అవుతున్నప్పుడు. డే బిఫోర్ ఎస్టర్డే, మొన్న. టుమారో, రేపు. వీక్, వారము. ఫోర్ట్ నైట్, 2 వారాలకు ఒకసారి. యూజువల్గా ఫోర్ట్ నైట్ అంటేనే 14 నైట్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ట్ నైట్ అంటాం. మంత్, నెల. ఇయర్, సంవత్సరము. ఫస్ట్, మొదటిది. సెకండ్, రెండవది. థర్డ్, మూడవది. సెకండ్స్, 60 సెకండ్స్ కలిపితే 1 నిమిషం. మినిట్ అంటే నిమిషం, 60 మినిట్స్ 1 అవర్ అవుతుంది. ఆర్, గంట, 24 అవర్స్ 1 డే అవుతుంది. ఏఎం, యాంటీ మెరిడియన్, అంటే మధ్యాహ్నం 12 o'clockకి సూర్యుడు భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నప్పుడు మెరిడియన్ అన్న. యాంటీ మెరిడియన్ అంటే అంతకు ముందు, అంటే 12 o'clock ముందు. పోస్ట్ మెరిడియన్ అంటే పిఎం. యాంటీ మెరిడియన్ ఏఎం. క్లాక్, గడియారము. యూజువల్గా మనం గోడల మీద పెట్టే వాటిని క్లాక్ అంటాం, చేతికి పెట్టుకునేదాన్ని వాచ్ అంటాం. చేతికి మణికట్టు పార్ట్ కాబట్టి రిస్ట్ వాచ్ అంటాం. రిస్ట్, మణికట్టు. బుక్, పుస్తకము. పెన్, కలము. డైలీ, ప్రతిరోజు. సండే, ఆదివారము. మండే, సోమవారము. ట్యూస్డే, మంగళవారము. వెన్స్డే, బుధవారము. వెడ్నెస్డే అనకూడదు, వెన్స్డే అనాలి, డి సైలెంట్ ఇక్కడ. థర్స్డే, గురువారము. ఫ్రైడే, శుక్రవారము. సాటర్డే, శనివారం. క్లీన్, శుభ్రంగా. డ్రై, పొడిగా లేదా ఎండబెట్టుట. వెట్, తడిగా. వెట్ టవల్ అంటాం కదా, అలాగే ఏదైనా ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు డ్రైయా వెట్ అని అడుగుతారు. ఇప్పుడు వెట్ అంటే గ్రేవీ టైప్ అన్నట్టుగా. డస్ట్, చెత్త చెదారం అన్నట్టు. రోడ్, రహదారి. హైవే, హైవే అంటే యూజువల్గా ఒక డిస్టిక్ నుంచి ఇంకొక డిస్టిక్కి, స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కనెక్ట్ చేసే రోడ్స్ని హైవేస్ అంటాం. సబ్వే, కొంతపాటు అండర్ గ్రౌండ్ రోడ్ లాగా వెళ్తుంది. సబ్వే అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి, పెడెస్ట్రేనియన్స్కి ఇబ్బంది లేకుండా సబ్వేస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. స్ట్రీట్, వీధి. బోర్డ్, విసుగు చెందిన, బోర్ ఫీల్ అవటం అన్నట్టు. ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇష్టంగా ఉన్న పని చేయటానికి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్తుంటాం. హెడేక్, తలనొప్పి. సిమ్టమ్స్, లక్షణాలు. ఇల్నెస్, అనారోగ్యము. సిక్ అంటే కూడా నాట్ ఫీలింగ్ వెల్. కోల్డ్ అంటే చలి అని చెప్పొచ్చు, లేదా జలుబు చేసినప్పుడు కూడా కోల్డ్ ఉంది అతనికి అంటాం. ఇంజురీ,
దెబ్బ తగలటం, ఫీవర్ జ్వరము. మెడిసిన్ మందు. గో అంటే వెళ్ళుట, కమ్ అంటే వచ్చుట, కమిన్ అంటే కూడా లోపలికి రండి అనే సెన్స్లో వాడతాం. కమిన్ అంటే రండి. రిచ్ ధనవంతులు, పూర్ పేదవారు. పూర్ పీపుల్ రిచ్ పీపుల్ అనకూడదు, ది రిచ్ ది పూర్ అనాలి. ది రిచ్ అనాలి కానీ రిచ్ పీపుల్ అనకూడదు. ది పూర్ అనాలి కానీ పూర్ పీపుల్ అనకూడదు. నారో అంటే దగ్గరగా, వైడ్ విశాలంగా, డీప్ లోతైన, హార్డ్ కష్టమైన, స్మూత్ ఆర్ సాఫ్ట్ అంటే మృదువైన, పిట్ గుంత, స్ప్రౌట్స్ మొలకలు. ఈ బ్రింజాల్ని ఎగ్ ప్లాంట్ అని అంటాము సైంటిఫిక్గా. సింగిల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్స్. దీన్నే మనము 1 BHK, 2 BHK, 3 BHK అంట. 1 BHK అంటే ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్. 2 BHK అంటే 2 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్. ట్రిపుల్ బెడ్రూమ్ అంటే 3 BHK, 3 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్. డూప్లెక్స్ అంటే ఇంట్లోనే స్టెప్స్ ఉండి ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి వీలుగా ఉండేది. విల్లా కొంచెం లగ్జరీ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీ లాగా యూజువల్గా సిటీస్ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఇలాంటి వాటికి బాగా డిమాండ్ ఉంటుంది. ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్, ఖాళీ స్థలము. ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఒక ఇల్లు, ఒక పోర్షన్ అన్నట్టు. అపార్ట్మెంట్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్లాట్స్. పాండ్ గుంత, లేక్ సరస్సు, ట్యాంక్ చెరువు, రివర్ నది, సీ సముద్రము, ఓషన్ మహాసముద్రము, డార్క్ చీకటి, బ్రైట్ ప్రకాశవంతమైన, ఫెయిర్ అందమైన, అన్నాయ్ విసుగు తెప్పించుట, వెక్స్ విసుగు తెప్పించుట లేదా చిరాకు తెప్పించుట, ఇరిటేట్ చిరాకు తెప్పించుట లేదా విసుగు తెప్పించుట, కోపం తెప్పించుట పక్కన వాళ్ళకి. పల్సెస్ ఆర్ లెంటిల్స్ అంటే పప్పు ధాన్యాలు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇలా అంటాం కదా, ఇవన్నీ. ఫ్లోర్ పిండి, గ్రామ్ ఫ్లోర్ శనగపిండి, రిఫైన్డ్ ఫ్లోర్ మైదా పిండి, కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి, వర్మిసెల్లి సేమియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అందుతాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.